హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ గ్రోత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసుకుందాం పదండి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, వ్యాపారాల్లో సైన్మాల్లో అంటే అవి బిజినెస్లు కాబట్టి నెపోటిజం వాళ్ళ ఇష్టం. కానీ మన దేశంలో జనాల బతుకులను శాసించే రాజకీయాల్లో కూడా నెపోటిజం ఎక్కువే ఉంటుందన్నమాట. ఊరిని తెస్సారావుల బొడ్డు, రాజకీయాలే కదా అన్నిటికన్నా పెద్ద వ్యాపారం అంటారా? అది కూడా కరెక్టేలేండి. అందుకే ఎవరైనా సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు కసితో రాజకీయాల్లోకి వస్తే అదే ఫీల్డ్లో ఉంటున్న నెపో కిడ్స్కి నచ్చదన్నమాట. ఎక్కడ డామినేట్ చేసేస్తారో, జనాల్లో ఫల్సన్ అవ్వాల్సి వస్తుందో మేము అని భయం అన్నమాట. ఎందుకంటే వీళ్ళకు నెపోటిజం ట్యాగ్ తీసేస్తే అనా పైసాకు కూడా పనికిరారని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి. ఇక ఇప్పుడు మ్యాటర్లోకి స్ట్రైట్గా వెళ్తే, బీఆర్ఎస్ నెపో కిడ్ అయిన కవితక్క జనసేనాని పవన్ కళ్యాణ్ పైన అవాకులు శవాకులు ఫేలింది 2 రోజుల ముందు ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో. వాటిని విశ్లేషించే ముందు వీళ్ళ రాజకీయ హిస్టరీ ఏంటో ఒకసారి నెమరేసుకుందాం పదండి. తెలంగాణ జాతిపితగా తనను తానే అభివర్ణించుకునే కేసీఆర్ సాబ్ ఒకప్పుడు కరడుగట్టిన టీడీపీ నేత అన్న సంగతి మనకు తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు కింద అత్యంత విశ్వసనీయ మంత్రిగా పనిచేశాడన్నమాట. ఇక రెండో దఫా చంద్రబాబు గారు సీఎం అయ్యాక కేసీఆర్ సాబ్ని పట్టించుకోకుండా మంత్రి క్యాబినెట్లోకి ఎందుకో తీసుకోలేదు. దాంతో అలిగిన కేసీఆర్ సాబ్కి సడన్గా తెలంగాణ ఉద్యమం గుర్తుకొచ్చేసిందనమాట. అంటే ఒకవేళ చంద్రబాబు గినక అప్పట్లో ఒక మంత్రి పదవి గినక ఇచ్చేసుంటే కేసీఆర్ సాబ్కి తెలంగాణ ఉద్యమం అస్సలు పట్టేది కాదన్నమాట అనేది వాస్తవ నిజం. ఇక తర్వాత తెలిసిందే, టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఎన్నికలు వస్తే చాలు ఆ పార్టీతో కాసేపు ఈ పార్టీతో కాసేపు పొత్తులు పెట్టేసుకొని లైమ్ లైట్లో ఉంటూ వచ్చాడు. 2004లో ఎట్టాగైనా గెలవాలని అనుకుంటున్న వైఎస్ఆర్ అప్పట్లో టీఆర్ఎస్ని కూడా కలుపుకొని ఒక కూటమిగా చేసి గెలిచేశాడు. తర్వాత కాంగ్రెస్కి సింగిల్గానే మెజార్టీ ఉందని గ్రహించి టీఆర్ఎస్కి మంత్రి పదవులు కూడా ఇవ్వకుండా పక్కకు పొమ్మన్నాడు. కానీ కేసీఆర్ సాబ్కి తెలంగాణ ఉద్యమం అస్సలు గుర్తు రాలేదు. ఎందుకంటే అవతల ఉన్నది వైఎస్ఆర్ కాబట్టి. ఇక 2009లో ఈసారి టీడీపీతో పొత్తు పెట్టేసుకొని మహాకూటమిలోకి వెళ్ళాడు కేసీఆర్ సాబ్. కానీ అదే టైంలో పీఆర్పీ భారీగా ఓటు బ్యాంకుకి గండి పెట్టేసేసరికి అనూహ్యంగా కూటమి కుదేలయ్యి మళ్ళీ వైఎస్ఆర్ గెలిచేశాడు. దీంతో కేసీఆర్ సాబ్ టోటల్లీ సైలెంట్ అనమాట. ఎప్పుడైతే 2009లో వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో హఠాత్ మరణానికి లోనయ్యారో వెంటనే కేసీఆర్ సాబ్కి మళ్ళీ తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చేసింది. ఇక తర్వాత తెలిసిందే, పాలిటిక్స్ అనేక మలుపులు తిరిగేసి సోనియా గాంధీ ఏదో అనుకొని ఏదో చేసి తెలంగాణ ఇచ్చేయడంతో అదంతా తన వల్లే అని కేసీఆర్ పబ్లిసిటీ చేసేసుకొని 2014లో గెలిచేశాడు. అలా కల్లో కూడా ఎప్పుడూ ఊహించని సీఎం పదవి కేసీఆర్కి సడన్గా రావడంతో ఒక్కసారిగా పెద్ద లీడర్ అయిపోయాడు. అందుకే రాజకీయ విశ్లేషకులు సరదాగా కాలం కలిసి వస్తే అందరూ కేసీఆర్ లేరా అని అంటూ ఉంటారు. ఇక వైఎస్ఆర్ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్న కాంగ్రెస్కి సరైన లీడర్ లేకపోవడం, పైపెచ్చు టీడీపీని యాంటీ తెలంగాణ పార్టీగా లేబుల్ వేయడంతో టీడీపీ క్యాడర్ మొత్తం టీఆర్ఎస్కి షిఫ్ట్ అయ్యి దాన్ని ఉన్న పలంగా పెద్ద పార్టీని చేసేసింది. అలా 2 దఫాలు సీఎం గిరి చేసిన కేసీఆర్ సాబ్ హయాంలో నెపోటిజం భారీగా ప్రకాశించిందన్నమాట. కొడుకు కేటీఆర్కి ప్రధాన మంత్రి పదవులు, మేనల్లుడు హరీష్ రావుకి ముఖ్యమైన మంత్రి పదవులు, ఇక కూతురు కవితక్కకి ఎంపీ సీట్లు కమ్ బతుకమ్మ కమిటీలు. ఇక కవితక్కేమో ఎంపీగా కూడా గెలవలేక బీజేపీ క్యాండిడేట్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. వడ్డించేవాడు మనోడైతే ఏ బంతిలో కూకుంటే ఏంటి అన్నట్టు డాడీ సీఎంగా ఉంటే ఎంపీ పోతే ఏంటి, ఎమ్మెల్సీ అయిపోవచ్చు ఎంచక్క అనేదానికి కవితక్కే నిదర్శనం. ఇక తర్వాత తెలిసిందే, పొలిటికల్ పవర్ వాడుకొని ఢిల్లీ కేజ్రీవాల్ బ్యాచ్తో కలిసి భారీ లిక్కర్ స్కామ్ ఏదో చేసి ఇరుక్కొని 6 నెలలకు పైగా తీహార్ జైల్లో ఉండి బెయిల్ పైన బయటకు వచ్చింది కవితక్క. ఇప్పుడు తీరిగ్గా యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తూ రాజకీయ విశ్లేషణలు చేస్తుందన్నమాట. ఈ ప్రాసెస్లో జనసేన పవన్ కళ్యాణ్ని పట్టుకొని అసలు సీరియస్ పొలిటీషియనే కాదు అని అనడమే కాకుండా దురదృష్టవశాత్తు మా నైబర్ స్టేట్కి డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు అని విచారం వ్యక్తం చేసింది కవితక్కయ్య. అదే టైంలో వైఎస్ జగనన్నయ్య ఒక ఫైటర్ అని సర్టిఫికేట్ కూడా ఇచ్చేసిందండోయ్. అంటే అకియా దృష్టిలో సీరియస్ పొలిటీషియన్స్ అంటే లిక్కర్ స్కామ్లు, ఆర్థిక నేరాలు చేసేసి కనీసం 6 నెలల్లో సంవత్సరం సెంట్రల్ జైల్లో టైంపాస్ చేసి రావాలన్నమాట. అకియా చెప్పే లాజిక్ అట్టాగే ఉంది. మరి స్టార్ కెరియర్ని వదులుకొని రూపాయి అవినీతి చేయకపోగా
జేబులోంచి సొంత డబ్బులను ఖర్చు పెట్టే పవన్ కళ్యాణ్ని సీరియస్ పొలిటీషియన్ కాదు అని లిక్కర్ స్కామ్లో 6 నెలలు తీహార్ జైల్లో గడిపి వచ్చిన కవితక్క అనడం చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కలికాలం బహుశా ఇదేనేమో అని అనిపించక మానదు ఎవరికైనా. ఈమె కాదు, కేసీఆర్ సాబ్ కూడా లాస్ట్ ఎలక్షన్స్కి ముందు తెలంగాణలో తన సీటు సిరిగిపోతోందనే విషయాన్ని కూడా గ్రహించుకోకుండా యమా ఎంతూజియాజంతో ఏపీలో వచ్చేది జగనే జగనే అని జపం చేశాడు. మరి అంత ఇంట్రెస్ట్ ఏంటో మరి. బహుశా వాళ్ళ డాడీ ఇష్టానికి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ వల్ల జగనన్నయ్య పవర్లోకి రాలేకపోవడం వల్ల కవితక్కయ్య బాగా హర్ట్ అయ్యి ఇలా దాచుకోలేక పవన్ కళ్యాణ్ పైన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతుందో ఏమో తెలియదు. మరి అంతే కదా, తెలంగాణ పాలిటిక్స్లో కూడా లేని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం చూస్తే కడుపు మంట తప్ప ఇంకోటి కాదు. ఇక అక్కియ పొలిటికల్ నాలెడ్జ్ గురించి తెలిసిందే కాబట్టి పెద్దగా సీరియస్నెస్తో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఇక ఫైనల్గా ఒకప్పుడు వీళ్ళ డాడీ వీళ్ళ అన్నయ్య కూడా చులకన చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు బాకులా తయారయ్యి కేసీఆర్ ఫ్యామిలీ పొలిటికల్ కెరియర్లను కూకటి వేలతో పెకలించి వేస్తున్నాడు. రెండోసారి కూడా రేవంత్ రెడ్డి వచ్చేది అని ఫ్లో చూస్తే చెప్పేయచ్చు. కాబట్టి కవితక్కయ్య తన రాజకీయ పాండిత్యాన్ని, అనుభవాన్ని, నాలెడ్జిని కాచి వడబోసి రంగరించి షెడ్డులో ఉన్న బీఆర్ఎస్ని లేపుకుంటే బాగుంటుంది అని ఉచిత సలహా ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.